ఓకేనా? మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని, కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాల్ని కించపరిచే విధంగా, బాధపడే విధంగా, గాయపడే విధంగా గతంలో టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడిగా, టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు గత వారం ముందు టీటీడీ గోశాల్లో గోవులు, దూడలు చనిపోతున్నాయి. ఈ 3 నెలల కాలంలో 100 పైచిలకు గోమాతలు, దూడలు చనిపోయాయి. దానికి దానా సరిగ్గా వేయట్లేదు, బక్క చిక్కిపోయాయి. ఒక అసత్య అబద్ధపు ప్రచారాన్ని గోవింద భక్తుల్లోకి, శ్రీవారి భక్తుల్లోకి, ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడం జరిగింది. నేను ఆ రోజే చెప్పాను, కరుణాకర్ రెడ్డి గారు మీరు రండి, గోశాలని పరిశీలిస్తాం, ఏ విధంగా గోవులు ఆరోగ్యంగా ఉన్నాయో, ఏ విధంగా గోవులు బలంగా ఉన్నాయో చూపిస్తా. మీకు దృష్టిలోపం ఏమైనా ఉందేమో, బాగుండేటివి కూడా పక్కకు కనబడతాయేమో. మీకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారో అవన్నీ తప్పుడు ఇన్ఫర్మేషను. ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మాకు కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది, దాన్ని మేము జాగ్రత్తగా పరిశీలించి దాన్ని ప్రజల ముందుకు, పత్రికా ముందుకు వస్తాం. గతంలో మేము కూడా వీర ధర్మకర్తల మండలి అధ్యక్షుడు ఉన్నప్పుడు కానీ 2019 నుంచి 24 వరకు మేము కూడా అనేక సందర్భాల్లో తిరుమల తిరుపతి దేవస్థానాల్లో జరిగినటువంటి అవినీతి అక్రమాల మీద పోరాటం చేసినటువంటి వ్యక్తులు. కానీ ఆధారాలతో చేశాము, పూర్తి ఆధారాలతో చేశాము. మీ ప్రభుత్వం టీటీడీ సంయుక్తంగా తీసుకునే నిర్ణయాల మీద హైకోర్టుకి పోతే ధర్మమే గెలిచింది. నేనే వ్యక్తిగతంగా హైకోర్టుకి వెళ్తే అన్నీ మీరు తీసుకునే నిర్ణయాలకు వ్యతిరేకంగా హైకోర్టు స్టే విధించడం జరిగింది. దీన్ని బట్టి మీ పరిపాలన ఏ విధంగా జరిగిందో ప్రజలందరూ అర్థం చేసుకుంటారు. ఈరోజు కరుణాకర్ రెడ్డి గారి మీద కేసు నమోదు చేయాలని చెప్పి ధర్మకర్తల మండలి సభ్యుడిగా ఈరోజు తిరుపతి ఎస్పీ గారిని మా భారతీయ జనతా పార్టీ బృందంతో, లీగల్ టీంతో నేను కలవడం జరిగింది. భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వారు వివరించారు. బిఎన్ఎస్ నంబర్ 356, భారతీయ న్యాయ సంహిత 356 and 74 ఆధారంగా కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని చెప్పి మేము ఇప్పుడు ఎస్పీ గారికి ఫిర్యాదు చేస్తాం. నోరుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, నోరుంది కదా అని చెప్పి ఆధారాలు లేకుండా మాట్లాడడం. నిన్న మళ్ళా పెట్టాడు, నేను చెప్పినటువంటి మాటలకి కట్టుబడి ఉన్నాడంట. నువ్వు కట్టుబడి ఉన్నావో నిన్ను చెట్టు కేసు కట్టేస్తారో ప్రజలు రాబో రోజులు ఇలాగే మాట్లాడుతుంటే. లేక దూడలు ఎలా చనిపోతాయి అంటున్నారు, లేక దూడలు. అయ్యా నువ్వు ఎప్పుడు చైర్మన్గా ఉన్నావు? 2024 జనవరి 1వ తేదీ నుంచి జూన్ వరకు ఎవరున్నారు? నువ్వే కదా టీటీడీ చైర్మన్. అప్పుడు లేక దూడలు ఎన్ని చనిపోయినాయి తెలుసా? 45. ఇది నేనే చెప్పేది కాదు, మీ రిపోర్టు. తల్లులు 34, 79 చనిపోయాయి కరుణాకర్ రెడ్డి. నువ్వా ఈరోజు చనిపోయినాయి అని చెప్పి నీ వల్ల ఇంటారు సంజీవిని ఇచ్చి కాపాడు ఉండేది. హనుమంతుడు ఆరో తీసుకొని వచ్చాడు కదా, నీ వల్ల ఇంటర్ కాపాడు ఉండేది 79ని. నువ్వు మాత్రం కాపాడలేవు. ఈరోజు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, మా పవన్ కళ్యాణ్ గారు నీ దృష్టిలో పవనానంద స్వామి గారిని కిండల్ చేస్తావు, వేరే మీరు కాపాడాలా, నువ్వు మాత్రం కాపాడలేవు. అనారోగ్య రీత్యా, వయసు రీత్యా కొన్ని చనిపోయినాయి. నేను మొదటి రోజు నుంచి చెప్తున్నా. ఈరోజు నేను మా ఈవో గారు స్టేట్మెంట్ ఇచ్చారు. దీనికి కారణం కూడా నువ్వే. ఈరోజు ఈ గోవులు చనిపోయేదానికి కారణం కూడా నువ్వే. దానికి ఆధారాలు 1/4/2024 విజిలెన్స్ రిపోర్టు, టీటీడీ విజిలెన్స్ రిపోర్ట్ చెప్తున్నారు. వీళ్ళు ఏం రాశారు తెలుసా? గోవులకు సరఫరా చేసినటువంటి ఆహారంలో నాణ్యత లేదు, దాన్ని గోవులకు పెట్టకూడదని చెప్పి విజిలెన్స్ వారు చెప్తే కూడా దాన్ని గోవులకు పెట్టారు. మీరు దాన్ని తిని అనారోగ్యంతో కొన్ని ఇంకెక్కువ చనిపోయాయి. అంటే గోవుల మరణానికి ఎవరు కారణం? మళ్ళా చెప్తాడు, నా హయాంలో నేనేసంటే విజిలెన్స్ అని. ఏం యాక్షన్ తీసుకున్నావు?
ఈ విజిలెన్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏం యాక్షన్ తీసుకున్నావు? దీంట్లో ఏడాదికి ₹1,00,00,000 పైగా మరో లల్లు ప్రసాద్ యాదవ్ వీడు ఎవరున్నారు ఇక్కడ బయటపడతారు తొందరలో. బీహార్లో దానా కుంభకోణంలో ₹1,00,00,000 అడిగితే ఈడ కూడా ₹1,00,00,000 తినేశారు. సిగ్గుండాలి. గోవులకు వేసినటువంటి తిండిలో కూడా కకృతి పడి డబ్బులు తింటే ఏం యాక్షన్ తీసుకున్నారయ్యా మీరు? ఈరోజు మాట్లాడతారు మీరు ధర్మం గురించి, న్యాయం గురించి, గోమాతల గురించి, బిడ్డల గురించి, దూడల గురించి. సిగ్గుండాలి మాట్లాడే వాళ్ళకి. ఏం చేస్తారు ఈ విజిలెన్స్ రిపోర్ట్కి? సమాధానం ఏమి? విజిలెన్స్ ఎంక్వైరీ వేసినామంటున్నారే, ఎంక్వైరీలో యాక్షన్ ఉండాలి. ఎంక్వైరీ రిపోర్ట్ వేసిన తర్వాత, ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద యాక్షన్ ఉంటే నమ్ముతారు ప్రజలు. ఎవరిని కాపాడడానికి, ఎవరిని రక్షించడానికి ఆ రోజు ఈ విజిలెన్స్ రిపోర్ట్ని పక్కన పెట్టారు మీరు. ఇది కాకుండా కాలం చెందినట్టు మందులు వాడారు. ఆవులకి, నోరు లేని మూగజీవాలకి కాలం చెందినట్టు మందులు, దాన్ని కూడా విజిలెన్స్ రిపోర్ట్ ఉంది. మేమేం ఊరికే మాట్లాడట్లేదు. మీ హయాంలో జరిగిన విజిలెన్స్ రిపోర్టు. ఒకవేళ మేమేదో చెబితే ఏదో వీళ్ళు కుట్ర పన్ని ఆ మీద కేసులు పెడతారు. ఆయన ఎవరో ఎవరు ఈ మధ్య ఒక ఆయన తిప్పినాడు జైలు చుట్టూరు, అట్లా నన్ను కూడా తిప్పుతారేమో. నన్ను కూడా కేసులు పెట్టండి, దేశం మొత్తం పెట్టండి, నేను కూడా జైల్లో ఉంటాను. నువ్వేమైనా స్వాతంత్ర సమర యోధుడుగా? గుండె ఇప్పి చీల్చి మాట్లాడేదానికి. అబద్ధాలు చెప్తే నీ మీద కేసు పెడితే లోపలేస్తారయ్యా. అబద్ధాలు చెప్పావు, దాని మీద కేసు ఈరోజు నమోదు చేస్తాం. పరిశీలించి ఎస్పీ గారు మాకు హామీ ఇచ్చారు. దానికి నోరుంది కదా అని చెప్పి మాట్లాడటం. ఎయిర్పోర్ట్కి, హోటల్కి, కొండకి పరిమితమైన అంటే నేను ఎయిర్పోర్ట్లో కాకుండా జగన్మోహన్ రెడ్డి వస్తున్న ఆకాశం పోయి మాట్లాడతావా? ఎగురుకుంటే పోయి నీకేనా ఎగిరేది ఏమన్నా ఉందా? అలవాటు ఏమన్నా? ఎగురుకుంటే పోయి విమానంలో పోయి మాట్లాడితే ఏమన్నా దిగుతావా? ఎయిర్పోర్ట్లో కాకుండా నాయకుడు వస్తే ఎక్కడ గెలుస్తారు? హోటల్లో కాకుండా శ్మశానంలో గెలుస్తారు. ఎవరున్నా లీడర్లు వచ్చినప్పుడు హోటల్లోనూ, గవర్నమెంట్ గెస్ట్ హౌస్లోనూ ఉంటారు. ఆడవే గెలుస్తారు. శ్మశానంలో ఏమైనా గెలుస్తారా? కొండ మీద గెలుస్తారంట. మీ నాయకుడు కొండ ఏడాదికి ఒకసారి వస్తాడు. మాకు హిందుత్వం మీద, హిందూ ధర్మం మీద పోరాడే పార్టీ మాది. వాళ్ళ కొండకు వచ్చినప్పుడు యాజ్ ఏ స్థానికంగా ఉన్నటువంటి నాయకుడిగా నేను వాళ్ళతో పోతా. నీకు నొప్పేమి? నీ అవార్డులు, రివార్డులు నాకు అవసరం లేదు. నీ అవార్డులు, రివార్డులు నాకు అవసరం లేదు. నీ సర్టిఫికేట్ నాకు అవసరం లేదు. బీజేపీని పెంచలేదు. 63,000 ఓట్లు పైచిలకు ఈరోజు మా ఇండియా కూటమి గెలిచింది. అది నీకున్నటువంటి అర్హత. నువ్వు మా గురించి మాట్లాడేది, నా గురించి మాట్లాడేది. కాబట్టి నోరు అదుపులో పెట్టుకో. నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే గుమ్మనుండే ప్రసక్తే లేదు. కరుణాకర్ రెడ్డి గారు పూర్తిగా అవాస్తవాల్ని శ్రీవారి భక్తుల్లోకి తీసుకుని వెళ్ళి తిరుమల, తిరుపతి దేవస్థానాలకు ఉన్నటువంటి పవిత్రతను దెబ్బతీసే విధంగా వారు వ్యవహరించారు. పురుగులు పట్టినటువంటి దానాన్ని సరయ్యా మీరు? మేం చెప్పింది కాదు, వీడియోస్ ఉన్నాయి మా దగ్గర. ఆ రోజు విజిలెన్స్ అధికారులు పోతే మీ ఉన్నటువంటి అధికారులు ఆ రోజు అనుమతి కూడా ఇవ్వలేదు. మీ నిఘా నేత్రాలు ఉన్నాయంటున్నారే. 2,000 మంది రండి ఈరోజు గోశాలకు పోదాం. వాళ్ళు చెప్తున్నారు, సార్ మా కళ్ళలో నీళ్ళు వచ్చేది, ఈ దానా వద్దంటే, ఈ దానా పెడితే ఆవులు చనిపోతాయి, దానా పెడితే ఆవులు అనారోగ్యానికి వెళ్తాయంటే కూడా వినలేదు. ఆ రోజు మూగ జీవుల మాట వినలేదు, మా మాట వినలేదు. బలవంతంగా పెట్టించారు మా దగ్గర అని చెప్పి అక్కడ చెప్తున్నారు. ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు? రాజకీయంగా ఎదుర్కొంటావు. రాజకీయంగా ఎదుర్కొంటావు. గోవులతో, గోవిందుడితో నువ్వు ఆటలాడొద్దని చెప్పి నేను అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. మీకు ఇంకా ప్రజలు బుద్ధి చెప్పినా మీకు ఇంకా కలిగినట్లేదు. కాబట్టి రాబో రోజుల్లో మీరు ఇలాగే వ్యవహరిస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. మేము దీని మీద మా స్థానిక ఎస్పీ గారికి మేము కంప్లైంట్ చేయడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించారు. తొందరలోనే దీని మీద గట్టి చర్యలు ఉంటాయి అని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నా. దీనికి సంబంధించిన లీగల్ విషయాలు మా అడ్వకేట్ గారు చెప్తున్నారు. అంటే ఆ ఫోటోలు ఏవైతే ఉన్నాయి అవన్నీ కూడా ఒరిజినల్ మీరు కావాలంటే కానీ ప్రస్తావన ఫేక్ అంటే మాత్రం చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు 43 అన్నాం మేము. లేదు 100 చిలుకు నేను కట్టుబడి ఉన్నాను అన్నాడు. నా కట్టుబడి ఉంటే ప్రూవ్ చెయ్యి. అంటే బయట చనిపోయిన ఆవులు కూడా తెచ్చి ఆడేది సాయం నువ్వు చూపించేస్తావా? 43 చనిపోయినాయని చెప్పి అథెంటిక్ రిపోర్టు. ఇదేం మేమేమి అబద్ధాలు చెప్పట్లేదు. సరే ఈరోజు ఏదో చనిపోయినాయి అని చెప్పి నువ్వు బాధపడుతున్నావే. నువ్వు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చనిపోయినాయి మూగజీవాలు, దానికేం సమాధానం చెప్తావు? 79 చనిపోయాయి కదా, 79 చనిపోయాయి కదా, దానికేం సమాధానం చెప్తావు? టీటీడీలో ఏం జరిగినా పిన్ చూపిని చెప్పడానికి 2,000 మంది ఉద్యోగస్తులు మాకు సపోర్ట్గా ఉన్నారని భూములు ఇచ్చారు. అంటే దీంతోనే జరుగుతున్నాయి.
పాప చిన్న చిన్న వాళ్ళ మీద ఎందుకంటే పిచ్చి మీద బ్రహ్మాస్త్రాలు. అంటే ఇంకోటి అంటే ఈ బిజినెస్ రిపోర్ట్ అనేది ఇప్పుడు బయటకు వచ్చింది. దాదాపు మీ ప్రభుత్వం కూడా 10 నెలలు ఆ టైంలో మీకు తెలిసిన వెంటనే కూడా వాటి మీద మీరు చర్యలు తీసుకున్నారు. టీటీడీలో జరిగినటువంటి అవినీతి అక్రమాల మీద స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దీని మీద దర్యాప్తు చేసింది. ఆ దర్యాప్తు రిపోర్ట్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. అది వచ్చిన తర్వాత దీని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పి నాకు ఈఓ గారు చెప్పారు, టీటీడీ కూడా చెప్పడం జరిగింది. నిన్న ఇవన్నీ బయట వచ్చాయి కాబట్టి అనివార్య కారణాలు రిపోర్ట్ రాకముందు మేము చెప్పాం. ఎందుకంటే వన్స్ విజిలెన్స్ ఎంక్వైరీ చేసిన తర్వాత దాని రికమెండేషన్స్ పైన మేము పనిచేయాలి. ఇప్పుడు నేను కూడా 100 కోట్లు పరకామలో దొంగతనం జరిగింది. దాన్ని చెట్టు కింద పంచాయతీలుగా ఈ చెట్టు కింద కూర్చొని పంచాయతీ చేసి లోకాలతో రాజీ చేసుకున్నారు. వీళ్ళు ఎవరయ్యా రాజీ చేయడానికి? దాని మీద కూడా నేను బోర్డులో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, ఎంక్వైరీ చేయమని చెప్పి. ఈవో గారు ఏం చెప్పారంటే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దాని మీద సాక్ష్యం తీసుకుంటామని చెప్పారు. కాబట్టి దానికోసం ఆగేమే తప్ప ఏదో దీంట్లో ఏదో గూడుపట్టని లేదు. ఇది పూర్తిగా అథెంటిక్ రిపోర్టు. రాబో రోజుల్లో ఎవరెవరు తప్పు చేశారో, ఎవరెవరు పంచుకున్నారో, ఎవరెవరు లల్లూ ప్రసాద్ యాదవ్లు ఉన్నారో అందరూ దీని వెనకాల ఈ కుట్రలో భాగస్వాములు, ఎవరెవరు పంపకాలు ఎక్కడెక్కడ జరిగిందో, బీహార్ నుంచి ఏపీ వరకు ఎక్కడెక్కడ వచ్చిందో ఈ వాటాలు అన్నీ రాబో రోజుల్లో శ్రీవారి భక్తులను మీరు పెట్టబోతున్నాం. ఆయన ఒక మాట అన్నాడు, మీరు మర్చిపోతుంటారు, నేను లోకల్, నాకంతా టీటీడీ మీద నాకు పట్టుంది. మీరు వచ్చిన వాళ్ళు 2 ఏళ్ళు ఉంటారు, 3 ఏళ్ళు ఉంటారు, పోతారు, పాలక మండలికి ఏం కాదు, నేను చెప్పినట్టు నడుస్తుందనే యాంగిల్లో మాట్లాడాను. అయ్యా నేను కూడా 1971లో తిరుపతిలో పుట్టాను. నేను కూడా లోకలే. మీరు ఎక్కడ పుట్టారు, మేము అక్కడే పుట్టాం. మీరు ఎక్కడ పెరిగారు, మేము అక్కడే పెరిగాం. మీరు ఏం చూసారు, మేము అదే చూసాం. దృష్టిలోపం ఉందేమో మీకు, అన్నీ బాగుండేటివన్నీ సరిగ్గా కనపడవు. టీటీడీ మీ పాలక మండలికి కానీ మీరు నియమించిన అధికారులకు కానీ టీటీడీ మీద పట్టు లేదు, ఇంకా నాకే టీటీడీ మీద పట్టుంది. ఎక్కడ చెప్పని చెప్పండి, అబద్ధపు అసత్య ప్రచారం చేసేది కాదు, వాస్తవాలు ఆన్ రికార్డ్ మేము మాట్లాడుతున్నాం. మీరు కూడా ఆన్ రికార్డు మాట్లాడండి. మేము కూడా గతంలో మీరు చేసిన అన్యాయాల మీద పోరాటం చేసిన వాళ్ళమే, కోర్టుకి వెళ్ళిన వాళ్ళమే. కానీ కోర్టులో వెంకటేశ్వర స్వామికి ధర్మానికి అనుకూలంగా హైకోర్టు కూడా అన్నింటిలో స్టే ఇచ్చింది. అసలు జగన్మోహన్ రెడ్డికి హిందూ దేవుళ్ళన్నా, హిందూ పూజా విధానాలన్నా నమ్మకం లేని వ్యక్తి. అందుకని నీలాంటి నియమించారు చెప్పి ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా ఈరోజు చాలా మెసేజ్లు వస్తున్నాయి మాకు. అసలు యథా రాజా తదా ప్రజ అన్నట్టు జగన్మోహన్ రెడ్డి మీరు కాంబినేషను ఈ టీటీడీకి ఒక చీడ పురుగులా తయారైందని చెప్పి శ్రీవారి భక్తుల నుంచి ఉదయం నుంచి ఫోన్లు మాకు. కాబట్టి ఇది మంచిది కాదు. రాబో రోజుల్లో ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానాల మీద భవిష్యత్తులో ఎవరైనా ఆధారాలు లేకుండా మాట్లాడితే వారి మీద చట్టరీత్యా చర్యలు, క్రిమినల్ కేసులు నమోదు చేసే దిశగా తొందరలోనే మేము బోర్డులో కూడా తీర్మానం తీసుకోబోతున్నాం. ఎవరైనా సరే, ఏ స్థాయి వ్యక్తి అయినా సరే, ఎందుకంటే కరుణాకర్ రెడ్డి స్థాయి అంటున్నారు కాబట్టి ఎందుకు చిన్నవాడు మాటన్నా పెద్దవాడు మాటన్నా ఎవరు వెంకటేశ్వర స్వామి గురించి అసత్య ఆరోపణలు, ఒకవేళ మీరు ఏదైనా మంచివి, మేము ఏదైనా తప్పులు చేస్తుంటే చెప్పండి, సరిదిద్దుకుంటాం. మేమేమి ఈరోజు అధికారులు ఉన్నాం కదా, నేను చేసిందే కరెక్ట్ నేను చెప్పట్లే. ఒకవేళ ఎక్కడన్నా మా వల్ల ఏదైనా ఎక్కడన్నా పొరపాట్లు జరిగితే చెప్తే సరిదిద్దుకుంటాం. సరిదిద్దుకునేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా చైర్మన్ గారు, బిఆర్ నాయుడు గారు కూడా ఈయన జరిగినటువంటి మీడియా పత్రికా సమావేశంలో అదే చెప్పారు. కానీ తప్పులు లేకుండా తప్పులు చేసినామని చెప్పి మసి చూసే కార్యక్రమం చేస్తే మాత్రం రాబో రోజుల్లో టీటీడీ మాత్రం చూస్తూ కూర్చుండే ప్రసక్తి లేదు. చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటాం. మీడియా మిత్రులారా,